కార్యక్షేత్రం అని పిలుస్తుంది భారతీయ జనతా పార్టీ ఏ వ్యవహారానికైనా సరే రాజకీయ పరంగా. కార్యక్షేత్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటి అడుగు కేరళ. కమ్యూనిస్టులని తరిమేసినటువంటి కేరళ ప్రజలు, దారుణ ఓటమిని చూపించినటువంటి కేరళ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించడం ప్రారంభించారు అనాలేమో. ఎందుకంటే ఈ దఫా సిపిఎం 21.77%, ఈవెన్ కాంగ్రెస్కి ఏం భారీ కాదు 28.79%, ముస్లిం పార్టీ ఐయుఎంఎల్కి 11%, సిపిఐకి 6.64%, కేరళ కాంగ్రెస్ 5.03%, ఆర్ఎస్పి 1.21%, బీజేపీ ఏకంగా 11.42%. అది ఇక్కడ కీ పాయింట్. 11.42, 11.42తో 3 సీట్లే సాధించింది. అదే ఐయుఎంఎల్ వచ్చేటప్పటికి కాంగ్రెస్తో పొత్తు కాబట్టి, యూడిఎఫ్లో పొత్తు కాబట్టి దానికి వచ్చింది 11.01%, 22 సీట్లు గెలుచుకుంది. అది తేడా. ఇక్కడ మనకి ఆంధ్రాలో కనుక 40% ఓట్లు తెచ్చుకున్నటువంటి జగన్కి 11 సీట్లు వచ్చినాయి, 6% ఓట్లు తెచ్చుకున్నటువంటి జనసేనకి 22 వచ్చినాయి. ఎందుకు? కూటమి కారణం. ఇప్పుడు అక్కడ కూటమి వలన వచ్చినటువంటిది 11% ఓట్లు 11.42% ఎదిగింది భారతీయ జనతా పార్టీ. ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటలో భారతీయ జనతా పార్టీకి సీన్ ఏది అన్నటువంటి స్టేజ్ నుంచి క్రిందసారి ఏం రాలి, అంతకుముందు ఒకటి వచ్చింది నేమాలు. ఇప్పుడు ఆ నేమాతో పాటు ఇంకొక 2 అసెంబ్లీ సీట్లతో పాటు ఒక పార్లమెంట్ సీట్ గెలుచుకుంది బీజేపీ. అక్కడ సురేష్ గోపి గెలుచున్నాడు. ఒక త్రివేంద్రం కార్పొరేషన్తో పాటుగా 3 మున్సిపాలిటీలు గెలుచుకుంది. ఈ దఫా క్రమంగా అక్కడ కమ్యూనిస్టులు వాస్తవంగా అక్కడ క్రిస్టియన్ ఓట్లకి వాళ్ళే కీ రోల్, హిందువుల ఓట్లు కమ్యూనిస్టులకే పడతాయి అక్కడ. ఇప్పుడు హిందువులు ఈ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చేస్తున్న అరాచకాల నుంచి కాపాడడంలో ఫెయిల్ అవుతుంది అక్కడ. అది కమ్యూనిస్టులు వాళ్ళని చూసి చూడనట్టు చేస్తున్నారు, హిందువుల్ని మాత్రం ఏడిపించుకు తింటున్నారు. అదే అక్కడ వచ్చినటువంటి తేడా. కమ్యూనిస్టులు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోకపోతే, యాంటీ హిందుత్వ కమ్యూనిస్టులు కాంగ్రెస్ మార్చుకోకపోతే అదే భారతీయ జనతా పార్టీకి ఎసెట్, అంతకు మించి ఇంకేం లేదు.